హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. బెస్ట్ కిచెన్లో నేను చేయబోతున్న రెసిపీ సేమియా ఉప్మా. రొటీన్గా మనం చేసుకునే సేమియా ఉప్మా బోర్ కొట్టినట్టయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఎంతో పొడి పొడిగా వెజిటేబుల్స్తో కలిపి ఎంతో టేస్టీగా ఈ రకంగా తయారు చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కాకుండా ఈవినింగ్ టైం కూడా మనం చేసుకునేలాగా పిల్లలకి పెద్దవాళ్ళకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ఒక గ్లాస్ సేమియా, గ్రీన్ పీస్, క్యారెట్, క్యాప్సికమ్, ఇక తాలింపు కావాల్సిన సామాన్లు ఆవాలు, మినప్పప్పు, కాస్త కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, కాస్త జీడిపప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కాస్త గీ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చండి. ఒక స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇందులో సేమియా వేసుకొని ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల సేమియాలో స్టిక్కీనెస్ ఉండదు, మీకు పొడి పొడిలాడుతూ వస్తుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 7 minutes దాకా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇందులోగా మనం ఒక పాత్ర తీసుకొని తగినంత నీళ్లు పోసుకోవాలి, సేమియా ములిగేలాగా. అంటే 2 నుంచి 3 గ్లాసులు వాటర్ తీసుకొని దీన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పొడి పొడిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంది. ఇప్పుడు సేమియా ఫ్రై అయిందండి. ఇప్పుడు నీళ్ళు మరిగాయి. ఇప్పుడు మనం వేయించుకునే ఈ సేమియాని ఈ వాటర్లో పోసుకుందాం. ఒక 5 నుంచి 7 minutes దాకా మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకుందాం. 5 minutes అయింది. ఈ సేమియా ఉడికిందో లేదో మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇది ఉడికిందండి. ఇప్పుడు మనం దీన్ని డ్రైన్ చేసుకుందాం, వాటర్ని ఫిల్టర్ పెట్టుకొని. ఇప్పుడు డ్రైన్ చేసుకోవాలి ఇలాగా, ఈ విధంగా. ఇప్పుడు ఈ సేమియాని మనం ఒక ప్లేట్లో వేసుకొని కాసేపు చల్లారనిద్దాం. ఇలా చేయటం వల్ల సేమియా చాలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు చిటపటలాడినాక మనం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకోవాలి, జీడిపప్పు. ఇప్పుడు వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు వేగిందండి. ఇందులో మనం తరిగి పెట్టుకునే ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయినాక మనం పెట్టుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. క్యారెట్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది మగ్గడానికి కాస్త టైం పడుతుంది. ఇది ఇప్పుడు మగ్గాయండి. ఇప్పుడు ఇందులో క్యాప్సికము, గ్రీన్ పీసు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. కాస్తే పసుపు వేసుకోవాలండి, లేదంటే కలర్ డార్క్గా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇందులో చల్లారిన ఈ సేమియాని ఇందులో వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే సేమియా అంటుకుంటుంది. ఇది ఇలా కుక్ చేసుకోవాలి. దీన్ని ఫైనల్గా మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇందులో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ సేమియా ఉప్మా రెడీ అయిందండి.
ఇందులో కావాలనుకుంటే మనం పొటాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయింది. ఇది ఈవినింగ్ టైం టిఫిన్కి చాలా బాగుంటుంది. ఇది పూజలు వ్రతాలు చేసిన ఉపవాసం కింద కూడా తినొచ్చు. సేమియా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. మీకు నచ్చినట్టయితే నా రెసిపీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పక ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.